హాయ్ ఈషా గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను ఆంటీ. నమస్తే. హాయ్. థ్యాంక్ యూ అండి మా షోరూమ్కి వచ్చినందుకు. ముందుగా మీకు ఒక చిన్న బొకే అండి. బాగుందండి. చాలా బాగుందండి. ఓకే, బాగుంది. మరి ఒకసారి మా షోరూమ్కి వచ్చారు కదా, కొంచెం డ్రింక్ ఇది ఏంటంటే లెమన్ జ్యూస్ తాగుతారండి. కొంచెం వెల్కమ్ డ్రింక్. వెల్కమ్ డ్రింక్ ఎలా ఉందో తాగి చూడండి. సూపర్ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇది మీకోసం నేను ట్రై ఇది ఏంటి అడగండి. ఇది ఇది గమనించారా అండి? స్ట్రా అనుకుంటున్నారా? అదేం స్ట్రా కాదు, కానీ అనిపిస్తుంది అలాగా. ఓకే, అది స్ట్రా అంటే ఇది నేను అన్ని ఏదైనా చేసినప్పుడు అండి నేను న్యాచురల్గా చూస్తాను అనమాట. అంటే స్ట్రా అంటే దాంట్లో ప్లాస్టిక్ కదండి, అది ప్లాస్టిక్ మంచిది కదనేసి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు కానీ ఉల్లికాడ అంటాం మేము. ఉల్లికాడ. దీంట్లో చూసారా ఒక గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ లోంచి మనకి ఇలా తాగుతున్నప్పుడు మీకు వచ్చిందా డ్రింక్ లోపలికి? ఇలా వస్తుందా పైకి తాగారు కదండి, లిఫ్ట్ చేశారు కదా, అలాగా మేము తయారు చేసామండి. బాగుంది కదా. ఓకే, మీరు చాలాసార్లు మా షోరూమ్కి వచ్చారు. ఇది థర్డ్ టైం వచ్చారండి మా షోరూమ్కి. మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఒక బట్టలు మిక్స్ చేశారు కదండి. ఫస్ట్ టైం బటర్ మిల్క్, సెకండ్ ఆరెంజ్ జ్యూస్. ఓ, సెకండ్ టైం మా ఫ్రెండ్స్కి కూడా నేను బటర్ మిల్క్ పెట్టానండి మీరు చేసిన వీడియో. తర్వాత ఆరెంజ్ జ్యూస్ పెట్టానండి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియో. ఇప్పుడు మరి ఏం చేయబోతున్నారండి స్పెషల్? ఏం నేర్పిస్తున్నారు ఈరోజు నాకు? ఈరోజు స్పెషల్ చెప్పండి మాకు. ఎప్పుడు మా మనవరాలు ఇంటికి వస్తారండి ఇద్దరును. మా మనవరాలు వస్తున్నప్పుడు ఎప్పుడు అమ్మమ్మ నూడిల్స్ చేస్తావా, నానమ్మ నూడిల్స్ చేస్తా అని అడుగుతూ ఉంటారండి. ఆ నూడిల్స్ ఎందుకో నాకు చాలా కష్టం అనిపిస్తుందండి. ఆ నూడిల్స్ ఎలా చేయాలి, ఎలా తయారు చేయాలి చెప్తే మా మనవరాలు వస్తున్నప్పుడు వాళ్ళకి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇలా మీ ద్వారా ఎట్లా చేయాలనేది తెలుసుకుంటానండి. చూడు, అది కూడా మీకు తెలియదు ఏంటండి? అది ఇది. అవునండి, నేను చెప్తా. ఫస్ట్ ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకోవాలి. అప్పుడు అది చింపేది మ్యాగీ ప్యాకెట్. అప్పుడు ప్యాన్ మీద వేయాలి. సరేనా? స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోమంటారు. ఓకే ఓకే. అప్పుడు కొంచెం బాయిల్ అవని వాటర్ వేసి ఫస్ట్ అది బాయిల్ అవని నూడిల్స్. ఓకే ఓకే. అప్పుడు నూడిల్స్ కూడా ఫస్ట్ బాయిల్ చేయాలంటారు. అప్పుడు వాటర్ వేయాలి. అప్పుడు దాంతో బాయిల్ అవ్వేసి ఫిల్టర్ చేయాలి. మసాలా ప్యాక్ హాట్ వాటర్ కెటిల్ నుంచి వేసి అప్పుడు కొంచెం పాగి మసాలా ప్యాకెట్. మసాలా అంటే మన ఇంట్లో మసాలా కాదా? ఓ, దాంట్లో ఉంటుందేమో కదా మ్యాగీలో. ఓకే, ఆ మసాలా వేయాలండి. సో ఆ మసాలా వేసి కొంచెం అలా కుక్ చేసి అప్పుడు కుక్ చేసిన వెంటనే క్యాప్ వేయాలి. సరేనా? మరి ఒకసారి మూత పెట్టాలి. పెట్టాలి. అప్పుడు కొంచెం పాగి వాటర్ గా స్మూత్ గా ఉంటే అప్పుడు మళ్ళీ కుక్ చేసి కొంచెం పాగి బౌల్ లో పెట్టేయాలి. సర్వ్ చేసుకోవాలి అంతేనా? ఒక 5 minutes 2 minutes అండి. 5 minutes 10 minutes అంటే మనం అలాగా. ఓకే, అంటే 5 minutes అంటే 1. ఓకే, 2-3 అలాగా. 2-3 ప్యాకెట్స్ అయితే ఒక 10 minutes. చిన్న 20 minutes అంటే 5-1 అలాగా. ఓకే ఓకే. అంటే స్మాల్ ప్యాకెట్ అయితే ఒక 5 minutes లో అయిపోతుంది నూడిల్స్. ఒక 2 పెద్ద ప్యాకెట్ అనుకుంటే ఒక 10 minutes లో అయిపోతుంది అంటారు. చాలా ఈజీగా ఉంది. నేను చాలా ఇంతవరకు కూడా అసలు మ్యాగీ అంటే చెయ్యాలంటే చాలా అదేదో పెద్ద కష్టమేమో అనుకున్నానండి నేను. ఎంత ఈజీగా చెప్పారా మీరు? చాలా ఈజీగా చెప్పారండి. థ్యాంక్ యూ అండి. చాలా ఈజీగా చెప్పారు. ఒకసారి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు పరిశీలన చేసుకున్నారండి. హాయ్ ఫ్రెండ్స్ అండి, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మా నాని నుంచి నేర్చుకోండి నూడిల్స్ ఎలా చేయాలో. సరేనా? ఓకే మేడం, మీరు సారీ మేడం, మీరు ఏంటంటే ఈషా గారు మరి మాకు ఆహ్వానం మన్నించి మీరు మా షోరూమ్కి వచ్చారు కాబట్టి ఇది థర్డ్ టైం వచ్చారు. బటర్ మిల్క్ చేసినప్పుడు వచ్చారు, ఆరెంజ్ జ్యూస్ చేశారు. ఈసారి నూడిల్స్ నేను ఇంతవరకు కూడా చాలా కష్టం అనుకున్నది ఇంత ఈజీగా చెప్పేశారండి.
నేను ఈసారి నేర్చుకుంటాను. మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పిలిచి ఆ నూడిల్స్ పెడతాను, మా మనవరాలకి కూడా పెడతానండి. మీరు మరి మా షోరూమ్కి వచ్చినందుకు మాకు చిన్న స్మాల్ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చెప్పండి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఒకసారి హాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ బాగా చదువుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఓకే మదర్ సార్, థ్యాంక్ యూ. మదర్ సార్ మా షోరూమ్. ఓకే అండి.